హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. నేను బిజీగా ఉన్నాను అనడానికి ఇంగ్లీష్లో ఐ యామ్ బిజీ అని అనాలి. నేను బిజీగా ఉన్నాను, ఐ యామ్ బిజీ, ఐ యామ్ బిజీ అని అనాలి. నేను ఇక్కడ ఉన్నాను అనడానికి ఇంగ్లీష్లో ఐ యామ్ హియర్. నేను ఇక్కడ ఉన్నాను, ఐ యామ్ హియర్, ఐ యామ్ హియర్ అని అనాలి. ఆమె బిజీగా ఉన్నది అనడానికి ఇంగ్లీష్లో షీ ఈజ్ బిజీ. ఆమె బిజీగా ఉన్నది, షీ ఈజ్ బిజీ, షీ ఈజ్ బిజీ అని అనాలి. అతను బిజీగా ఉన్నాడు అనడానికి ఇంగ్లీష్లో హీ ఈజ్ బిజీ. అతను బిజీగా ఉన్నాడు, హీ ఈజ్ బిజీ, హీ ఈజ్ బిజీ అని అనాలి. మేము బిజీగా ఉన్నాము అనడానికి ఇంగ్లీష్లో వి ఆర్ బిజీ. మేము బిజీగా ఉన్నాము, వి ఆర్ బిజీ, వి ఆర్ బిజీ అని అనాలి. వాళ్ళు బిజీగా ఉన్నారు అనడానికి ఇంగ్లీష్లో దే ఆర్ బిజీ. వాళ్ళు బిజీగా ఉన్నారు, దే ఆర్ బిజీ, దే ఆర్ బిజీ అని అనాలి. నువ్వు బిజీగా ఉన్నావా అనడానికి ఇంగ్లీష్లో ఆర్ యూ బిజీ. నువ్వు బిజీగా ఉన్నావా, ఆర్ యూ బిజీ, ఆర్ యూ బిజీ అని అనాలి. ఆమె ఇక్కడ ఉన్నది అనడానికి ఇంగ్లీష్లో షీ ఈజ్ హియర్. ఆమె ఇక్కడ ఉన్నది, షీ ఈజ్ హియర్, షీ ఈజ్ హియర్ అని అనాలి. ఆమె ఇక్కడ లేదు అనడానికి ఇంగ్లీష్లో షీ ఈజ్ నాట్ హియర్. ఆమె ఇక్కడ లేదు, షీ ఈజ్ నాట్ హియర్, షీ ఈజ్ నాట్ హియర్ అని అనాలి. అతను ఇక్కడ ఉన్నాడు అనడానికి ఇంగ్లీష్లో హీ ఈజ్ హియర్. అతను ఇక్కడ ఉన్నాడు, హీ ఈజ్ హియర్, హీ ఈజ్ హియర్ అని అనాలి. అతను ఇక్కడ లేడు అనడానికి ఇంగ్లీష్లో హీ ఈజ్ నాట్ హియర్. అతను ఇక్కడ లేడు, హీ ఈజ్ నాట్ హియర్, హీ ఈజ్ నాట్ హియర్ అని అనాలి. వాళ్ళు ఇక్కడ ఉన్నారు అనడానికి ఇంగ్లీష్లో దే ఆర్ హియర్. వాళ్ళు ఇక్కడ ఉన్నారు, దే ఆర్ హియర్, దే ఆర్ హియర్ అని అనాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.